ప్రైజ్ ద లార్డ్. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని బట్టి మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. చాలా దినముల తర్వాత ఫేస్బుక్ లైవ్ ద్వారా మీ వద్దకు రావడానికి జీవం కలిగిన దేవుడు కృపనిచ్చాడు, సహాయం చేశాడు. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను, దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. తన కృపలో వర్ధలింపజేసిన దేవుడు తన కాపుదలను, తన భద్రతను అనుగ్రహించి మరొక శ్రేష్టమైన నెలలోకి మనల్ని నడిపించాడు. జూలై మాసంలోకి నడిపించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే గడిచిన నెల అంతయు అనగా జూన్ మాసం అంతయు తన రెక్కల చాటున భద్రపరిచి మనకు కావలసిన ఆరోగ్యంను, కావలసిన ఆహారాన్ని, కావలసిన ఆత్మీయతను, అంతేకాకుండా ఆత్మ నడిపింపును అనుగ్రహించిన ఆ దేవాది దేవుడు గొప్పవాడు. మరి ఆ గొప్ప దేవుడికి మన జీవితం ద్వారా దేవునికి అంగీకార యోగ్యమైన జీవితాన్ని కలిగి మనం గనుక ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు, దేవుడు ఎంతగానో మహిమపరచబడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దేవుడు నీ జీవితంలో చేసిన మేలులను, నీ జీవితంలో తాను చూపిన కృపలను గనుక నువ్వు జ్ఞాపకం చేసుకుని ప్రతిదినము ఆయన మార్గంలో నడుస్తూ, ప్రతిదినము ఆయనను స్తుతిస్తూ, ప్రతిదినము ఆయనతో ప్రారంభించినట్లయితే నీ జీవితాన్ని ఆయన మరింతగా ఆశీర్వదిస్తాడు. ఆయన మరింతగా తన కృపలో వర్ధిలింపజేసి నీ మీద మెండైన ఆశీర్వాదాలతో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు అనటలో ఎటువంటి సందేహం లేదు. లైవ్లోకి వచ్చిన సహోదరుడు కావచ్చు, సహోదరి కావచ్చు, దయచేసి మీ యొక్క నేమ్ని స్క్రోల్ చేయండి. అంతేకాకుండా ప్రైజ్ రావడానికి తెలియజేయండి. అంతేకాకుండా మీ స్నేహితులకి, బంధువులకు లైవ్ షేర్ చేయాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కనుక లైవ్లోకి ఎవరు వచ్చినా దయచేసి గమనించండి, లైవ్ని షేర్ చేయండి. షేర్ చేయడమే కాదు, అనేకులు కనుక మీరు పరిచయం చేసినట్లయితే వారు ఒకవేళ యేసుక్రీస్తును అంగీకరించి వారు పరలోక రాజ్యానికి హక్కుదారులు అవుతారేమో. అందుని బట్టి ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రతిదినం కావచ్చు, అవసరాన్ని బట్టి లైవ్ ఇవ్వడానికి ప్రభు కృపణిస్తున్నాడు. కనుక ఈ దినం కూడా అటువంటి కృపణిచ్చిన దేవుని మహిమ పరుద్దాం. కనుక ఆలస్యం చేయొద్దు. అద్భుతకరుడైన దేవుని ఆత్మతో, సత్యంతో ఆరాధించి కొద్ది మాటలు ఈ దినము ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. కనుక కళ్ళు మూసుకుందాం. లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి లైవ్ని షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నాతో పాటు ఈ యొక్క దినము లైవ్ని ప్రార్థనతో ప్రారంభించుకుని దేవుని స్తుతించి మహిమపరుద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సమయంలోని పాద సన్నిధికి నడిపించబడిన మేము నిన్ను స్తుతించాలి, మహిమపరచాలి. మహిమపరచడానికి ముందుగా ప్రభు మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటుగా పరిశుద్ధాత్మ మీ సిలువ రక్తము చేత మమ్మల్ని కడగండి, శుద్ధి చేయండి. నిలువెల్ల మీ రక్తము చేత మమ్మల్ని కడిగి మీ యొక్క సిలువ రక్తము చేత ప్రోక్షించి పరిశుద్ధపరిచి మీ సన్నిధానంలో నిలబెట్టమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. ఈ సమయంలో కొద్ది పాటల ద్వారా నిన్ను స్తుతించి నిన్ను గణపరచబోచుండగా మా స్తుతులను మీరు ముట్టండి, మా స్తుతులను మీరు పరిశుద్ధాత్మను అంగీకరించమని మేము ప్రార్థిస్తున్నాం. ఆత్మతో, సత్యంతో ఆరాధించమని సెలవిచ్చిన గొప్ప దేవుడు గనుక పరలోకమందు తండ్రి దూత మహాదూతల చేత ప్రతిగానము చేయబడుతున్న దేవ, ఈ భూలోకంలో మనుషుల మీద సర్వ సృష్టి ద్వారా ఆరాధనకు యోగ్యతను తల్లి అనుభవిస్తున్న దేవ, మీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో కొద్ది సమయం నుండి ధ్యానించి నిన్ను తన్ని మహిమపరచబోతుండగా మా స్తుతి నైవేద్యమును, మా ధూపమును అంగీకరించి మీరే మహిమ పొందుమని యేసయ్య నామాన్ని బట్టి ఉదయ తండ్రి లైవ్ని ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. కనుక దయచేసి పరిశుద్ధుడైన దేవుడు మన స్తుతిని ఆయన అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆరాధించాల్సిన మనము ఆత్మతో, సత్యముతో ఆరాధించాలి. లైవ్లోకి వచ్చిన సహోదరుడు జాన్ రాజ్ గారిని బట్టి ప్రభువును మహిమపరుస్తున్నాను బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దయచేసి మీరు దేవునిలో మరింతగా వాడబడాలి, ప్రభువును అనేకులకు పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని బట్టి దేవుని మహిమపరుస్తున్నాను బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్. కనుక ఈ సాయంకాల సమయంలో మనం కొద్ది మాటలను ధ్యానించబోయే ముందు కొద్ది సమయం దేవుని ఆత్మతో, సత్యంతో ఆరాధించే తర్వాత మనం వాక్య ధ్యానంలోకి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. కనుక ఈరోజు నీ జీవితంలో దేవుని స్తుతించేవాడిగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించేవాడిగా ఉండాలి, దేవుని మహిమపరిచేవాడిగా కూడా నీవు ఉండాలి. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో, ఎప్పుడైతే దేవుని మహిమపరుస్తావో, దేవుడు నీ ద్వారా ఆయన మహిమపరచబడమే కాదు కానీ నీ ద్వారా ఆయన ఆరాధనకు అంగీకరించి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు అంటలో ఎటువంటి సందేహం లేదు. కనుక ఈరోజు నీ జీవితంలో ఏదైనా సమస్య గుండా వెళ్తున్నావా, ఏదైనా దుఃఖము గుండా, బాధ గుండా వెళ్తున్నావా, అయితే బాధపడకు, భయపడకు. కానీ
ఆ ఆరాధన ద్వారా నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఆ ఆరాధన దేవుడు నన్ను ధైర్యపరుస్తాడు, ఆ ఆరాధన ద్వారా దేవుడు ఒక ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు అని నీవు గనుక విశ్వాసంతో ఈ యొక్క సాయంకాల సమయంలో నాతో పాటు దేవుణ్ణి ఆరాధించినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆనందిస్తాడు. ఆనందించడమే కాదు, నీ ద్వారా ఆయన మరింత దూతల ద్వారా మహిమపరచబడుతున్న దేవుడు, సృష్టి ద్వారా మహిమపరచబడుతున్న దేవుడు, తన రూపంలో తన పోలిక ద్వారా చేసుకున్న దేవుడు మరింతగా ఆనందిస్తాడు అని నువ్వు గ్రహించాలి. కనుక ఆలస్యం చేయకుండా కొద్ది పాటలను బట్టి దేవుని స్తుతించి ఆ తర్వాత వాక్యమైన దేవుని మనం ఆరాధించి మనల్ని ఖచ్చితంగా దేవునికి సమర్పించుకుందాం. కనుక కొద్ది పాటలతో దేవుని ఆరాధించబోయే ముందు మీరందరూ సిద్ధపడాలి. దేవుని సన్నిధిలో ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దండి. దేవుడు సృష్టికర్త, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సమస్తాన్ని తన నోటి ద్వారా సృష్టించిన దేవుడు, మనుషులమైన మనల్ని తన పోలికలో తన రూపంలో మట్టి నుండి తీసి స్వయంగా తన స్వహస్తాలతో చెక్కిన శిల్పకారుడిగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఆ దేవుణ్ణి ఎందుకు నువ్వు ఆరాధించడానికి సిగ్గుపడుతున్నావు? ఎందుకు ఆ దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి భయపడుతున్నావు? బింకము చేసి నువ్వు దేవునికి నీవు ఇవ్వాల్సిన ఆధిక్యతను ఇవ్వకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు ప్రియ దేవుని బిడ్డ? కనుక ఇక నుంచి అయినా నా దేవుని నేను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాను, నా స్తుతి ద్వారా ఆయనను మహిమపరుస్తాను, నా ఆరాధన ద్వారా ఆయన్ని గణపరుస్తానని నీవు గనక తీర్మానించుకున్నట్లయితే నీ ఆత్మీయ జీవితంలో వేటినైతే ఏవైతే నీ జీవితంలో బంధకాలుగా నిన్ను బంధించి నిన్ను వాటి నుంచి విడిపించకుండా, ఏవైతే నిన్ను దేవునికి అడ్డుబండగా నిన్ను దేవునికి దగ్గరగా చేయకుండా ఏ కట్లయితే నిన్ను బంధించాయో ఆ బంధకాలు నీ నుంచి పోవాలి అన్న, ఆ బంధకంలో నుంచి నువ్వు విడిపించాలి అంటే యు మస్ట్ అండ్ షుడ్ వర్షిపింగ్ ది లార్డ్ విత్ స్పిరిట్ అండ్ ద ట్రూత్. ఎప్పుడైతే నువ్వు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తావో దేవుడు తన ఆరాధనను అంగీకరించి నీవు కలిగిన కట్ల నుంచి విడిపించుతాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. కనుక కొద్ది పాటల ద్వారా దేవుని స్తుతించబోయే ముందు దయచేసి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ దయచేసి లైవ్ని అనేకులకు షేర్ చేయాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కొద్ది పాటల ద్వారా దేవుని స్తుతిద్దాం. లైవ్లోకి వచ్చిన సహోదరి కావచ్చు, సహోదరుడు కావచ్చు, కమలం గారు అని లైవ్లో చూపెడుతుంది. వెల్కమ్ టు లైవ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సో మనకందరికీ తెలిసిన పాట, మనకందరికీ వచ్చిన పాట, ఆయనే నా సంగీతము, బలమైన కోటయు, జీవాధిపతి ఆయనే, జీవితకాలం ఇలా స్తుతించదను అన్న పాటతో దేవుని మహిమపరుద్దాం, దేవుణ్ణి గణపరుద్దాం. కనుక ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుని స్తుతించాల్సిందిగా, మహిమపరచాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను, ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని, కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి నిత్యం స్తుతించెదము, ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను, ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల స్తుతించెదను, సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల స్తుతించెదము,
రాకడలో ప్రభుతో నిత్యముందుము, రాకడలో ప్రభుతో నిత్యముందుము. మ్రొక్కెదము స్తుతించేదం పొగడెదము, మ్రొక్కెదము స్తుతించేదం పొగడెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియో ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించేదను, జీవాధిపతియో ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించేదము, ఆయనే నా సంగీతము, ఆయనే నా సంగీతము. బలమైన కోటయును, జీవాధిపతియో ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించేదను, జీవిత కాలమెల్ల స్తుతించేదను. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మోరలు విని, వేడుచుండు భక్తుల మోరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియో ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించేదను, జీవిత కాలమెల్ల స్తుతించేదను. నేను జీవిత కాలమెల్ల స్తుతించేదను, ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియో ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించేదను, నేను జీవిత కాలమెల్ల స్తుతించేదను, ఆయనే నా సంగీతము. నిజమే ప్రభువా, మా ఆత్మీయ జీవితాల్లో, మా నిజ జీవితాలలో నిన్ను స్తుతించిన తక్కువే, నిన్ను కొనియాడిన తక్కువే. నిన్ను ఎంతగా మహిమపరిచినా, ఎంతగా గణపరిచినా మా జీవితాల్లో ఏమిచ్చి మీ రుణం మేము తీర్చలేమయ్యా. ఎందుకంటే మరణం నుండి తప్పించిన దేవుడవు, మరణపు టురులు మా మీద పొంచి ఉన్నప్పటికీ, నరకపు పాశములు మా మీద తాండవించినప్పటికీ ప్రభువా, నీ సిలువ రక్తము చేత, నీ అమూల్యమైన సిలువ బలియాగము పరిశుద్ధమైనదిగా నువ్వు ఆ రోజు 2024 సంవత్సరాల క్రితం శాపగ్రస్తుడిగా ఆకాశానికి భూమికి తండ్రి అందరి ద్వారా విసర్జించబడి, అందరి ద్వారా వెలివేయబడి, తండ్రి శపితమైన ఆ సిలువ మరణాన్ని, శాపగ్రస్తమైన ఆ సిలువ మరణాన్ని పాపులము, నీచులము, దౌర్భాగ్యులము, ఎందుకు పనికిరాని మా కోసం నువ్వు ఎంత గొప్పగా పరలోకమందున్న దేవుడిగా ఉన్నప్పటికీ ఈ భూమి మీద మా ద్వారా ప్రభువా పూజింపబడుతున్న దేవుడిగా ఉన్నావు. కానీ ఆ నరకపు కూపంలో మగ్గిపోతున్న దేవుని ఆత్మలమైన మమ్మల్ని రక్షించడానికి ప్రభువా తిరిగో భూమికి పునాది వేయబడక ముందే ఇదిగో సంకల్పించావు తండ్రి. సిలువ బలియాగం చేయడానికి నిన్ను నీవు అర్పించుకున్నామా దేవా, మీకు వందనాలు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలమయ్యా. ఈ నరక పాశము నుంచి, పాప బంధకాల నుంచి, చీకటి లోక సంబంధమైన కట్ల నుంచి మమ్మల్ని విడిపించుటకై ప్రభువా పరలోకాన్ని తెంచావు. ఈ భూమి మీద నరుడిగా, నరమాత్తుడిగా కన్యమర్య గర్భంలో ఉదయించిన గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేమయ్యా. మా కోసం నువ్వు చేసిన సిలువ తండ్రి బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ విధంగా ప్రభా సర్వమానవాళి ద్వారా స్తుతింపబడుతున్న గొప్ప దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా కొద్దిసేపు నిన్ను స్తుతించిన మా స్తుతి నైవేద్యాన్ని, మా స్తుతి ధూపాన్ని ప్రభా మీ పాదాల చెంత ప్రతిష్ఠించుండగా ప్రభా దయతో వాటిని అంగీకరించండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచమని మేము ప్రార్థిస్తున్నాము దేవా. దయతో మాలో ఏ మంచితనము లేదయ్యా.
ఎటువంటి పరిశుద్ధత మాలో లేదయ్యా. కేవలము నీవు కార్చిన ఆ రక్తమును ఆశ్రయించి మా పాపములు కడుక్కొని వాటిని శుద్ధి చేసుకొని వాటిని ఒప్పుకొని ధైర్యంగా సింహాసనము కృపా సింహాసనం మీదకు వచ్చుచుండగా దయతో మమ్మల్ని అంగీకరించమని ప్రభువా మేము ప్రార్థిస్తున్నాం. దయతో మరొకసారి మా పాప దోషములు ఏవి దాచిపెట్టకుండా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. కానీ ఎవడైతే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుతాడో వాడు కనికరింపబడతాడన్న వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించి ధైర్యంగా సింహాసనం మీదకు వచ్చుండగా నీ కృప మా మీద కుమ్మరించి ఇదిగో ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చండి. ఏ బంధకాల నుండి, ఏ బాధల ద్వారా, ఏ వేదనల ద్వారా, ఏ ఇరుకు ఇబ్బంది ద్వారా నీ బిడ్డలు లైవ్లోకి వచ్చారో ప్రభువా, అటు బిడ్డల పక్షంలో నువ్వు తండ్రి నీ వాక్కును పంపండి అయ్యా. నీ వాక్కు ఏ బిడ్డకైతే ఏ అవసరత ఉందో, ఏ వాక్కు కోసం బిడ్డలు ఎదురు చూస్తున్నారో వారి యొక్క తండ్రి పరిస్థితులకు అనుగుణంగా వాక్యమైన దేవ వాక్యం ద్వారా వారితో మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి ప్రతి డిస్టర్బెన్సెస్ని, ప్రతి అంధకార చీకటి దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి అపవాదిని ఎదిరించండి, వాడు మీ యుద్ధ నుండి పారిపోతాడన్న వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తుండగానే లైవ్లో డిస్టర్బెన్సెస్ అన్నింటినీ యేసు నామములో కొట్టివేస్తున్నాం ప్రభా. సజావుగాను సక్రమంగాను ప్రభా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, ఎటువంటి తండ్రి వాతావరణంలో ఇబ్బందులతో కూడిన సిగ్నల్స్ ఏవి ప్రాబ్లమ్స్ లేకుండా నెట్వర్క్ అంతటిని మీ స్వాధీనపరచుకోండి ప్రభా. ఈ యొక్క తల్లి చుట్టూ ప్రాంగణాన్ని పరిస్థితులను తండ్రి పరిశుద్ధపరిచి నీ దూతలను కావలిగా ఉంచి అడ్డు ఆటంకాలను ఏసునామమున కొట్టివేస్తూ ఇదిగో ప్రభా ఈ ఆరాధనను నైవేద్యాన్ని మీ పాదాల సన్నిధిలో పెట్టుచుండగా దయతో వాటిని అంగీకరించి ఇదిగో తను మమ్మల్ని సిద్ధపరిచినందుకు మీకు స్తోత్రాలు. వాక్యమైన దేవుడవు, వాక్యం ద్వారా నాతో మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడి మీ నామాన్ని గణపరచుకోమని యేసయ్య ఘనశక్తి గల నామాన్ని బట్టి ఈ ప్రార్థన మనల్ని సమర్పించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. లైవ్లోకి వచ్చిన సహోదరుడు హరీష్ ఫిలిప్ గారిని బట్టి ప్రభువుని మహిమపరుస్తున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని లైవ్లో చూడడం ఎంతో సంతోషంగా ఉంది. గడిచిన దినాలు మనం బెంగళూరు ప్రాంతంలో ఉన్నప్పుడు కర్ణాటక రాష్ట్రంలో మనం కలిసి సేవ చేసిన దినాలు జ్ఞాపకం వస్తున్నాయి బ్రదర్. దేవుడు మనల్ని తన కృపలో, తన భద్రతలో మనల్ని కాచి కాపాడి దాదాపుగా 6 నెలల పాటు నేను ఆ బెంగళూరులో ఉండడానికి దేవుడు కృపనిచ్చాడో ఆ కృపనిచ్చిన దేవుని మహిమపరుస్తూ ఇంకా మీరు సేవలో బలంగా వాడబడిన మీరు దేవుని మరింతగా గొప్ప సేవ చేయాలని మనస్ఫూర్తిగా మీ తోటి దాసుడిగా, మీ సహా సేవకుడిగా నేను ప్రభువును మహిమపరుస్తున్నాను బ్రదర్. దేవుడు మీరు చేస్తున్న పరిచయను చూస్తున్నాడు. దేవుడు మీ పట్ల కలిగిన ప్రతి ప్రణాళికను ఆయన నెరవేరుస్తాడు. దేవుని సన్నిధి మీకు తోడై ఉంటుంది. ఎంతమంది ఆత్మ నీ ద్వారా దేవుని రాజ్యానికి ఆయన తీసుకురావాలని ఆశపడుతున్నాడో, ఆశపడిన దేవుడు ఖచ్చితంగా నిన్ను తన సేవలో బలంగా వాడుకుంటాడు. నీ ద్వారా ఎటువంటి ప్రణాళికలు ఆయన నెరవేర్చాలని ఉద్దేశించాడో అవన్నిటిని ఆయన సఫలపరుస్తాడు. కనుక ధైర్యంగా ఉండండి. ఆయన దక్షిణ హస్తం మీకు తోడుగా ఉంది. ఆయన మీ కుడి చేయిని పట్టుకున్నాడు. ఆయన రాకడ వరకు ఎన్ని ఆత్మలైతే బంధకాల మధ్య బంధించబడ్డాయో, ఎన్ని ఆత్మలైతే కట్ల చేత బంధించబడ్డాయో, అపవాది దుర్గముల మధ్య అవి కట్టబడ్డాయో, అపవాది బంధకాల మధ్య బంధించబడ్డాయో, యేసు నామమున తన సేవకు నేను అభిషేకించి ఆయన నిలబెట్టుకుని ఏదైతే ప్రకటిస్తున్నాడో, ఏదైతే ఆయన ఆజ్ఞాపిస్తున్నాడో ఆ మరుక్షణమే దేవుని వాక్కు వారి యుద్ధకెళ్ళి, దేవుని స్వరము వారి యుద్ధకెళ్ళి వారు కలిగిన బంధకాల నుంచి వారిని విడిపించి, వారి కట్ల నుంచి ఆయన విడిపించి, ఆయన స్వరము బలమైనది, అది అగ్ని వంటిది, అది 2 అంచుల ఖడ్గము వంటిది, అది సుత్తె వంటిది, అది ఏ విధంగా సబ్బు వంటిది అయి ఉందో, అది మనుషుని ఏ విధంగా పరిశుద్ధపరుస్తుందో అనడానికి దేవుని వాక్యము మనకు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక ఏది బోధించినా ఈ వాక్యానుసారంగా బోధించి అనేక ఆత్మలకు సువార్త ప్రకటించినట్లయితే వారు కూడా యేసుక్రీస్తును అంగీకరించిన వారు అవుతారు. అంగీకరించడమే కాదు కానీ పరలోక రాజ్యానికి వారు హక్కుదారులుగా దేవుడు చేస్తాడు. కనుక లైవ్లోకి ఎవరైతే వచ్చారో వారందరినీ దేవుడు దీవించును గాక. దేవుడు మీ ద్వారా తన రాజ్యాన్ని అనేకులకు పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలస్యం చేయొద్దు. ఇప్పటికే సమయం ఎక్కువైపోయింది. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథాలు చేతుల్లోకి తీసుకోండి. వాక్య ఘట్టంలోకి మనం వచ్చాము. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటో ఆల్రెడీ నేను టాపిక్లో మీకు స్క్రోల్ అవుతుంది. ఆ యొక్క స్క్రోలింగ్ అవుతున్న అంశం పేరు ఏమిటంటే దేవుని మందసంకు ఉన్న ప్రత్యేకత ఏంటిది అన్న అంశాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడనై ఉన్నాడు. కనుక
దయచేసి ఏ ఒక్కరూ నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుని వాక్కు వెడల అవుతుండగానే అపవాది దుర్గంలు కుప్ప కూలిపోతాయి. దేవుని వాక్యం ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ సాతాను యొక్క గోడల్లో కంపము కలుగుతుంది. ఆ కంపము ద్వారా అవి భయపడి దేవునికి లోబడి దేవునికి సాష్టాంగపడి దేవుని కుమారుడు మహాగణుడు అని దేవుని స్తుతించబోతున్నాయి. కనుక పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే మీరందరూ చేతుల్లోకి తీసుకోండి. నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుని సన్నిధిలో మహిమపరుస్తూ దేవుని వాక్యము ఏదైతే మీతో బయలుపరుస్తుందో దాన్ని స్వీకరించండి. స్వీకరించిన మీరు దాన్ని ఆత్మతో సత్యంతో స్వీకరించండి. దాన్ని ఎత్తిపట్టి మీకు ఇచ్చిన వాగ్దానాలు స్వతంత్రించుకోవడం కోసం ప్రార్థన పూర్వకంగా ఈ లైవ్లో మీరు ముందుకు కొనసాగాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి లైవ్లోకి వచ్చిన జాన్ రాజ్ బ్రదర్ని బట్టి కావచ్చు, హరీష్ ఫిలిప్ని కావచ్చు, అదేవిధంగా సహోదరి కమలం గారిని బట్టి కూడా దేవుని మహింపరుస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించాలి, మిమ్మల్ని సేవలో వాడుకోవాలి. దయచేసి మీరందరూ లైవ్ని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధ గ్రంథాలు చేతుల్లో ఉన్నట్లయితే చేతుల్లోకి తీసుకోండి. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి మనము 6వ అధ్యాయము 10 నుంచి 15 వచనాలు ఒకసారి చదువుకుందాం. ప్లీజ్ టేక్ యువర్ బైబుల్స్ బుక్ ఆఫ్ 2 Samuel chapter 6 verse 10 to 15 verses. Today is the main text from the Holy Bible. పరిశుద్ధ గ్రంథాలను అయితే చేతుల్లోకి తీసుకోండి. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 10 నుంచి 15 వచనాలు ఈ దిన వాగ్దానంగా మనం చూసుకుందాం. యెహోవా మందసమును దావీదుపురంలోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గుత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండటం వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చెను. ఎట్లనగా యెహోవా మందసమును యెహోవా 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియో కొవ్విన దృఢ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదు ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇలాగున దావీదు ఇజ్రాయేలీలందరూ ఆర్భాటముతోనూ బాకనాదములతోనూ యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో కొద్ది సమయము యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్ ద్వారా కొద్ది మాటలు అందించిన ఇండుగా ప్రభా దయతో అంగీకరించండి, దయతో ఆలకించమని మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఏదైతే నీ వాక్యము ద్వారా నీ ప్రజలతో మాట్లాడాలని, నీ సేవకుడి ద్వారా నీ వాక్కును విడుదల చేసి వారిని ఆదరించాలని తండ్రి నువ్వు సంకల్పించవో ఆ మాటలు యేసు నామములో విడుదల అవ్వుచుండగానే అది కార్యము జరుగును గాక. యేసు నామములో ప్రతి అడ్డు ఆటంకాలు నజరేయుని యేసు నామములో కొట్టివేస్తున్నాం ప్రభా. ఏ వాక్యత నీ బిడ్డలకు కావాల్సిందో ఆ మాటలు విడుదల చేసి వారిని ధైర్యపరిచి నడిపించమని యేసు శక్తి గల నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానించబోయే ముందు మొదటిగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాల్సిందిగా ఒక దేవుని దాసుడిగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా మనలో నిర్లక్ష్యము కానీ, మనలో అలక్ష్యము కానీ, మనలో సోమరితనం కానీ ఏదైనా ఉంటే అది దేవుడు నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాన్ని అది నీకు రానియకుండా చేస్తుంది అని నువ్వు గ్రహించాలి. ఎందుకంటే దేవుడు సర్వాధికారి అయి ఉన్నాడు, సర్వ సృష్టికర్త అయి ఉన్నాడు. సర్వాన్ని తన నోటి మాట ద్వారా ఆయన దాన్ని నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆ నడిపిస్తున్న దేవుని యందు నువ్వు ఎంత భయభక్తులు కలిగి ఉండాలి, ఎంత ఏకాగ్రత కలిగి ఉండాలి, ఎంతగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలో ఒకసారి దేవుని బిడ్డగా నువ్వు గ్రహించాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కనుక ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. వాక్యము విడుదల అవుతుండగానే అనేకులు స్వస్థపరచబోతున్నారు. వాక్యము ప్రకటించబడుతుండగానే అనేక బంధకాలు ఊడిపోబోతున్నాయి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారు స్వస్థపరచబడబోతున్నారు. ఎవరైతే అనారోగ్యం గుండా వెళ్తున్నారో దేవుడు వారిని ముట్టి బాగు చేయబడబోతున్నాడు. ఎవరైతే పాపపు సంఖ్యల చేత బంధించబడరో దేవుడు వారిని గద్దించి ఆ బానిసత్వం నుంచి, ఆ బలహీనత నుంచి విడిపించడానికి ఆయన గొప్ప దేవుడిగా ఉన్నాడు. కనుక నిర్లక్ష్యంగా ఉండదు ప్రియ దేవుని బిడ్డ. వాక్యమును ఎవరైతే విశ్వాసంతో స్వీకరిస్తారో, ఎవరైతే విశ్వాసంతో అంగీకరిస్తారో దేవుడు వారిని అంచెలంచెలుగా అభివృద్ధి చేసి వారిని దీవిస్తాడు అని గ్రహించాలి. లైవ్లోకి వచ్చిన సహోదరుడు బ్రదర్ జాయ్ గారిని బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. బ్రదర్, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చాలా రోజుల తర్వాత మీరు లైవ్లోకి రావడానికి ప్రభు కృపనిచ్చాడు. దేవుడు మిమ్మల్ని గొప్పగా సేవలో వాడుకుంటున్నాడు. ఎన్నో సందర్భాల్లో మీతో నేను మాట్లాడడానికి ప్రయత్నించాను, కానీ మీరు కూడా లైవ్లో బిజీగా ఉన్నారు కావచ్చు, పరిచయలో
బిజీగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ దేవుడు మిమ్మల్ని సేవలో బలంగా వాడుకుంటున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ. కనుక ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి మనం చదువుతున్న ధ్యానం చేస్తున్న అంశములోకి మనం వద్దాం. అందులో మనకు చెప్పబడిన అంశం పేరు ఏంటంటే దేవుని యొక్క మందసము యొక్క ప్రత్యేకత ఏమిటి? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద గాడ్స్ ఆర్క్. దేవుని యొక్క మందసంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి, దేవుని యొక్క మందసంలో ఉన్న స్పెషాలిటీ ఏమిటి అన్న అంశాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. కనుక ధ్యానాంశంలోకి వెళ్ళబోయే ముందు మన హృదయాన్ని ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం. ఎలా ఉన్నాయి మన ఆత్మీయ జీవితాలు? దేవునికి అంగీకారయోగ్యంగా ఉన్నాయా? దేవుడు వాటిని అంగీకరించే విధంగా ఉందా? దేవుడు లేక వాటిని విసర్జించే విధంగా, దేవుడు దాన్ని పక్కన పెట్టే విధంగా ఉందా? ఒకసారి అంగీకరించాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈ హృదయంలో దేవుని వాక్యం ఉండాలండి. ఈ హృదయంలో దేవుని సన్నిధితో కూడిన ఆరాధన ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడైతే ఆశపడుతున్నాడు, బాగానే ఉంది. కానీ దేవుని బిడ్డగా పిలువబడుతున్నావు, దేవుని సేవకుడిగా సేవకురాలిగా పిలువబడుతున్నావు. కానీ నీ జీవితం పరిశుద్ధంగా ఉందా? నీ జీవితము దేవుడు అంగీకరించే విధంగా ఉందా? ఒకసారి ప్రశ్నించుకో. ఒకవేళ పరిశుద్ధంగా పవిత్రంగా లేదు అంటే నీ జీవితంలో ఏదో పాపంలో నువ్వు బంధించబడ్డావు, ఏదో పాపానికి నువ్వు బానిసగా దానికి నువ్వు పట్టబడ్డావని నువ్వు గ్రహించాలి. ఒకవేళ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో, అందుకే దేవుడు వాక్యమైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు మాట్లాడుతున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉండద్దు. దేవుడు నాతో ఏదో మాట్లాడుతున్నాడని నీవు గనక విశ్వాసంతో అంగీకరించినట్లయితే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అనేకులను దేవుని వైపు తిరిపే ఒక సాధనంగా దేవుడు నిన్ను వాడుకుంటాడని నువ్వు గ్రహించాలి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు తన మందసాన్ని గురించి అనేకమైన అమూల్యమైన లేఖనాలలో ఆయన రాసి పెట్టినట్టుగా, వాటిని ఆయన లిఖించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ మందసము అనేది దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యంగా ఉంది. దేవుడు నివసించే నివాసానికి కూడా అది సాదృశ్యంగా ఉంది అని మనం గ్రహించాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మనము పరిశుద్ధులై జీవించాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా బోధిస్తుంది. అదే అంశాన్ని మనం చూసుకున్నట్లయితే లేవియా కాండంలో 19వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది. నేను పరిశుద్ధుడనైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండాలని చెప్పేసి అక్కడ లిఖించబడింది. మరి పరిశుద్ధురాలిగా కొనసాగుతున్నావా? లేక పైన పరిశుద్ధుడిగా పేరు పెట్టుకొని నువ్వు ముందుకు సాగుతున్నావా? ఒకసారి ప్రశ్నించుకోవాలి. క్రైస్తవుడిగా పిలువబడుతున్న వాడు ఖచ్చితంగా పరిశుద్ధతను ప్రేమించేవాడిగా ఉండాలి. ఎందుకంటే క్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి మనమును పరిశుద్ధత ధరించి ముందుకు సాగాలి. ప్రియ దేవుని బిడ్డ, కనుక పరిశుద్ధత కలిగి నువ్వు కొనసాగుతున్నావా? లేక పాపంలోనే కొనసాగుతూ నా జీవితాన్ని నేను ముందుకు సాగిస్తాను అని చెప్పేసి నిర్లక్ష్యంగా కొనసాగుతున్నావా? అయితే జాగ్రత్తగా ప్రియ దేవుని బిడ్డ, నీవు పాపాన్ని పట్టుకొని పాపంలోనే జీవిస్తూ దానికో నువ్వు పాతుకుపోయి నువ్వు జీవించినట్లయితే ఒక దినం రాబోతుంది, ఆయన దూత పరిభావితంతో రాబోతున్నాడు. అప్పుడు వచ్చిన దేవుడు నిన్ను తీసుకెళ్లి నరక గుండంలో నిన్ను పడవేసి అది బంధించే దినాలు రాబోతున్నాయి. కాబట్టి పాపంలో జీవిస్తే నీకు పతనము దాచిపెట్టబడింది. ఆ పాపం నిన్ను పాతాళానికి ఈడుస్తుంది. ఈడవడమే కాదు, నిరంతరము పండ్లు కొరుకుటయు, నిత్యము వేదన, నిత్య పాశముల మధ్య బంధించబడి నిత్యత్వమును చీకట్లోనే మగ్గుతూ సంతోషము సమాధానం లేక ఏడుపును పండ్లు కొరుకుటయు, దేవుని ప్రేమను నోచుకోక అందులో నువ్వు బాధపడతావని నువ్వు గ్రహించాలి. కనుక పరిశుద్ధతను ప్రేమించే బిడ్డగా ఈ దినం నుంచి నువ్వు ముందుకు సాగు. ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధత కలిగి ముందుకు సాగినట్లయితే దేవుడు సంతోషిస్తాడు. అంతేకాకుండా మన ద్వారా ఆయన మహిమపరచబడతాడు అనుటలో ఎటువంటి సందేహం లేదు. మనం ధ్యానిస్తున్న అంశంలోకి మనం వస్తున్నాము. దేవుని మందసం యొక్క ప్రత్యేకత గురించి మనం ధ్యానిస్తున్నాము. అందులో మనం తీసుకున్న అంశము వాక్య భాగంలోకి వెళ్ళబోయే ముందు దేవుని యొక్క మందసము అనగా ఏమిటి, ఆ మందసం గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడెక్కడ రాయబడింది, అసలు మందసం గురించి దేవుని యొక్క వాక్కులు మనకేం బోధిస్తున్నాయి, అవి మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకొని మనం ఏ విధంగా మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగితే దేవుడు మనల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని ఏ విధంగా తన కృపతో నింపి మనల్ని ఏ విధంగా మన జీవితాన్ని ఆనందమయంగా మార్చి మన ఆరాధన ఏ విధంగా స్వీకరిస్తాడు అన్న అంశాన్ని ఈరోజు 3 భాగాలుగా మనం ధ్యానించబోతున్నాం. కనుక నిర్లక్ష్యంగా ఉండొద్దని మరొకసారి ప్రభు పేరిట మనం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథాలు అంటే చేతుల్లోకి తీసుకోండి. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 10 నుంచి మనము 15 వచనాలు మనం చదువుకుందాం. ఇవి మూల వాక్యంగా చూసుకుందాం. ఇక్కడ ఒబేదెదోము అనే ఒక భక్తుడు కనబడుతున్నాడు. ఆ ఒబేదెదోము అనే భక్తుడు దావీదు రాజ్యంలో ఒక మంచి
పేరు కలిగిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఆ వ్యక్తి ఏ ప్రాంతానికి చెందిన వాడు అంటే ఆ వ్యక్తి గిత్తీయుడు ఒబేదేదెము. అంటే గిత్తీయుడు అనగా ఒక ప్రాంతం అండి. ఆ ప్రాంతంలో నివసిస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తికి గిత్తీయుడైన ఒబేదేదెము అని పేరు మనకు చెప్పబడుతుంది. ఈ గిత్తీయుడైన ఒబేదేదెముకు ఎప్పుడైతే దావీదు దేవుని యొక్క మందసాన్ని తన గృహంలో పెట్టాడో, ఆ గృహంలోకి ఎప్పుడైతే ఆ మందసాన్ని దావీదు తీసుకెళ్లి పెట్టాడో ఆ మరుక్షణమే దేవుని యొక్క సన్నిధి ఒబేదేదెము ఇంట్లో 3 నెలలు ఉందండి. ఆ 3 నెలలు ఒబేదేదెమును దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాము. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలా? ఈరోజు దేవుడు నీ ద్వారా గణపరచబడాలా? నీవు అనుకున్నది నీ సొంతం కావాలా? అయితే ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్తగా విను. అక్కడ ఒబేదేదే మాట దేవుని యొక్క మందసాన్ని పెట్టుకోవడానికి తన గృహంలో ఇష్టపడ్డాడట అండి. మందసంను తన గృహంలోకి తెచ్చుకోవడానికి ఆయన ఇష్టము చూపలేదు, కానీ ఆయన ఇష్టాన్ని చూపెట్టాడు. కాబట్టి 3 నెలల ఆ మందసము గిత్తీయుడైన ఒబేదేదెము ఉంటుంది. ఆ 3 నెలల తర్వాత దేవుడైన యెహోవా అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాడని ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిందండి. మరి రోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీ గృహం అంతటిలో, నీ కుటుంబం అంతటిలో దేవుని మందసము అనే వాక్యానికి నువ్వు విలువిస్తున్నావా? ఒకవేళ విలువ ఇవ్వట్లేదు అంటే నువ్వు నీ దేవుని ప్రేమించట్లేదని అర్థము, నీ దేవుని నువ్వు ఇష్టపడట్లేదని అర్థము. అందుకే నీ జీవితంలో ఆశీర్వాదం కరువైపోయింది. అందుకే నీ కుటుంబంలో దేవునికి ఇవ్వాల్సిన విలువను నువ్వు ఇవ్వట్లేదు. కాబట్టి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనుకుంటున్నావేమో, ఎందుకు నా జీవితంలో ఆశీర్వాదము నాకు రావట్లేదు, ఎందుకు నా జీవితంలో దేవుడు అనుకున్న దాన్ని నేను సంపాదించుకోలేకపోతున్నాను, దాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నాను అని నిర్లక్ష్య ధోరణి ద్వారా ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నా వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తావు? ఎంతకాలం నన్ను నీవు అంగీకరించకుండా లోకంలో పాపంలో జీవిస్తూ నేను అన్ని సాధించాను, అన్ని సంపాదించాను అని చెప్పేసి నిన్ను నీవుగా డంబానికి ఎందుకు నువ్వు తీసుకెళ్తున్నావు? జాగ్రత్తగా విను. నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించకపోవడానికి కారణము, దేవుడు అనుకున్నది నువ్వు చేయకపోవడానికి కారణము నీలో ఉన్న నిర్లక్ష్యమైన నువ్వు గ్రహించాలి. ఇక్కడ ఒబేదెదోము జీవితంలో దేవునికి విలువనిచ్చాడండి. దేవుని మందసానికి ఆయన తీసుకురావడానికి ఆయన ఇష్టాన్ని చూపాడు. కాబట్టి 3 నెలలు ఆ మందసము గిత్తీయుడైన ఒబేదెదోము ఇంట్లో దావీదు పెట్టాడు. ఆ 3 నెలల్లో దేవుడు వాక్యం చెప్తుంది అతనికి కలిగిన ఇల్లంతటిని అందరిని ఆశీర్వదించాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము బోధిస్తుందండి. ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదాలు నీ గృహంలోకి నీవు అనుకున్న విధంగా నీవు అన్ని పరిస్థితుల గుండా అన్ని సందర్భాలను నువ్వు ఆశీర్వదించబడాలి అంటే యు మస్ట్ అండ్ షుడ్ టేక్ ద ప్రియారిటీ టు వర్డ్ ఆఫ్ గాడ్. దెన్ ఆఫ్టర్ ఆటోమేటికలీ గాడ్ విల్ బ్లెస్ యూ ఇన్ ఆల్ దోస్ వేస్ వాట్ యు వాంట్. నువ్వు ఏదైతే కావాల్సుకొని నువ్వు ఆశపడుతున్నావో, నీవు కనుక ఈ వాక్యానికి విలువనిచ్చి ఈ వాక్యాన్ని ప్రతిరోజు ఉదయంనే ధ్యానించి ప్రార్థించి దేవునికి విలువిచ్చినట్లయితే ఆ రోజు ఒబేదెదోమును ఏ దేవుడైతే దీవించాడో ఆ దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేనివాడు, మారని దేవుడు. నీ కూడా వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు అంటే, నీవు గనుక నా వాక్యానికి విలువిచ్చి, నీవు గనుక నా సన్నిధికి సమయాన్ని ఇచ్చి, నీవు గనుక నాతో సమయాన్ని ప్రార్థనలో గడిపి, వాక్యంలో నువ్వు కనుక సమయాన్ని గడిపి నాకు గనుక విలువనిచ్చినట్లయితే ఒబేదెదోమును దీవించిన దేవుడను నిన్ను ఖచ్చితంగా దీవిస్తానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు వాగ్దానం అయితే చేస్తున్నాడు, బాగానే ఉంది. మరి ఆ వాగ్దానాన్ని స్వీకరించడానికి, అంగీకరించడానికి వాక్యం వింటున్న దేవుని బిడ్డ నీవు సిద్ధంగా ఉన్నావా? ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే దేవుడు తన వాక్యాన్ని పంపుతున్నాడు అంటే దాని వెనుక ఏదో అద్భుతము దేవుడు దాచిపెట్టాడు. కానీ దాన్ని చాలా మంది అంగీకరించకుండానే నిర్లక్ష్య ధోరణి కనపరిచి దేవుని ఆశీర్వాదాలు తన యొక్క గృహం ఎదుటికి వచ్చి తన వాకిటి ఎదుట ఉండి తలుపు తట్టుచుండగానే బైబిల్లో ఉంది, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో, ఎవరైతే నా స్వరము విని తలుపు తెరుస్తారో, ఆ స్వరము నా స్వరము ఎవరైతే విని తలుపు తెరుస్తారో వారితో పాటు నేను భోజనం చేస్తాను, వారితో పాటు నేను కలిసి నివసిస్తాను అని చెప్పేసి ప్రకటన గ్రంథకర్త ఆ మాటలు చెప్తున్నట్టుగా పరిశుద్ధాత్మ ద్వారా మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో చేతుల్లోకి తీసుకోండి. 3వ అధ్యాయము 20వ వచనము, ప్రకటన గ్రంథము. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయును. వింటున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? ఈరోజు దేవుని వాక్యం అనే స్వరము నీ హృదయంలోకి వచ్చేసి నీ హృదయం అనే తలుపును తట్టుచుంది. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు తట్టుచుంది అంటే ఆయన నీతో నివసించాలని ఆశపడుతున్నాడు. ఆయన నీతో పాటు భోజనం చేయాలని ఆశపడుతున్నాడు. నీతో పాటు తన ఆశీర్వాదాలు పంచుకోవాలి అని చెప్పేసి
దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఈ సర్వ మానవాళిని తన స్వహస్తాలతో చేసిన దేవుడు, ఈ సర్వ సృష్టిని నోటి వాక్కు ద్వారా సృష్టించిన దేవుడు నీతో మాట్లాడుతూ నీ హృదయం మీదకి వచ్చి ఆయన తలుపు తట్టుచున్నాడండి. తలుపు తట్టుచున్న దేవుని అంగీకరిస్తున్నావా? అంగీకరించాలని ఆయన నీకోసము తలుపు అనే హృదయం వద్ద ఆయన నీ యొక్క సమయాన్ని కోసం ఆయన ఎదురు చూస్తున్నాడండి. ఆయన సృష్టికర్త అండి, ఆయన దేవాది దేవుడు అండి. నీతో సంభాషించాలి అని చెప్పేసి, నీతో పాటు భోజనం చేయాలని చెప్పేసి, నీతో పాటు తన ప్రేమను పంచుకోవాలని హృదయం అనే తలుపును తట్టుచున్నాడండి. మరి ఆ తట్టుచున్న దేవునికి ఇంకెంతకాలం నీ తలుపు తాళం వేసి పెడతావు? ఇంకెంతకాలం ఆశీర్వాదాలు నీ సొంతము చేసుకోకుండా సాతాను గారి బంధకాల మధ్య బంధించబడి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి ఇంకెంతకాలం శాపగ్రస్తుడిగా జీవిస్తావు? లోకంలో పాపంలో జీవించింది చాలు. ఎవరైతే నా స్వరము వింటారో, స్వరము విన్న వారు తలుపు తెరిస్తే నన్ను ఆహ్వానిస్తారో వారి గృహంలోకి నేను వస్తానంటున్నాడు దేవుడు. వస్తానని చెప్తున్నా ఇంకెంతకాలం బండబారిన హృదయం కలిగి జీవిస్తావు? ఇంకెంతకాలం కఠిన హృదయం కలిగి జీవిస్తావు? ఇంకెంతకాలం దేవుని వాక్యాన్ని పెడచెవిన పెట్టి లోకంలో పాపంలో జీవించి నీవు నరకాన్ని భూమి మీద నువ్వు ఎందుకు సిద్ధపరచుకుంటున్నావు? నరకానికి ఒక ప్రత్యేకత ఉంది ప్రియ దేవుని బిడ్డ. అది వెళ్ళడానికి మార్గం ఉంది, కానీ బయటకు రావడానికి ద్వారం లేదట. వన్ ద స్పెషాలిటీ టు ద హెల్, బట్ ది హెల్ నరకానికి ఒక మంచి ఆధిక్యత ఉంది. నరకంలోకి వెళ్ళడానికి ఎంట్రీ ఉందట, కానీ బయటికి రావడానికి ఎగ్జిట్ లేదట. నరకానికి ఉన్న ప్రత్యేకత అదే. అది రావడానికి రమ్మని ఆహ్వానిస్తుంది, కానీ బయటికి వెళ్ళడానికి మాత్రం అది దారి చూపించదట. ఎవరైతే ఒక్కసారి నరకంలోకి వెళ్ళాడు అంటే వాడు ఎన్నడూ మరలా బయటికి రావడానికి వీల్లేదు. అది దేవుడు సిద్ధపరిచాడు నరకానికి. ఆ నరకంలో సాతాను సంబంధమైన దుర్గములతో కూడిన వారు బంధించబడతారు. మరి యేసుక్రీస్తు నరకాన్ని సిద్ధపరిచింది నీకోసమా? కాదు. నరకాన్ని ఆయన సిద్ధపరిచింది సాతాను గాడికి, అపవాదికి సంబంధించిన తన ప్రజలకు దేవుడు సిద్ధపరిచినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు నరకాన్ని సిద్ధపరిచింది అపవాదికి, వాని సైన్యానికి సిద్ధపరిచాడు. అది నీకు సిద్ధపరిచింది ఏంటంటే తన స్వరక్తం ఇచ్చి, తన ప్రాణాన్ని ఆయన అర్పించి, ప్రశస్త రక్తాన్ని తండ్రి ఎదుట ప్రోక్షించి, ఇదిగో నా రక్తం ద్వారా నా ప్రజల్ని కొన్నాను, దయతో వీరిని పరలోకంలోకి తీసుకోండి తండ్రి అని చెప్పేసి తండ్రి ఎదుట ఆయన మొరపెట్టినట్టుగా గెత్సెమనే తోటలో చూస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఇదిగో నా చిత్తము కాదయ్యా, నీ చిత్తమే జరుగునుగాక అని చెప్పేసి ఆయన రక్తము చెమటగా మారేంతగా ప్రార్థించినట్టుగా, మనం చెమట రక్తముగా మారేంతటిగా ఆయన తండ్రి ఎదుట గెత్సెమనే తోటలో ఆయన కన్నీరు కార్చి దేవుణ్ణి వేడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని మాటలు వినడానికి ఎందుకు నిర్లక్ష్యం చూపుతున్నావు ప్రియ దేవుని బిడ్డ? నీ ఇంటికి వచ్చి ఆయన నీతో ప్రేమతో మాట్లాడుతున్నాడు. దయతో నా స్వరాన్ని వినమని ఆయన గోజాడుతున్న దేవుడికి ఎప్పుడైనా సమయాన్ని ఇచ్చావా? ఆ దేవుడు నీ కోసం తన ప్రాణాన్ని పెట్టి సమస్తాన్ని విడిచిపెట్టి పరలోక రాజ్యంలో ఉండకూడని భాగ్యంగా ఆయన దాన్ని ఆశించలేదు. కానీ నరుడిగా ఎందుకు మార్చబడ్డాడు అంటే, నరమాత్రుడు ఎందుకు ఈ భూమి మీద పశువుల పాకలో జన్మించాడు అంటే, కేవలం నీవు కలిగి ఉన్న బంధకం నుంచి నిన్ను విడిపించి, ప్రశస్తమైన రక్తాన్ని కార్చి, ప్రశస్తమైన వస్త్రంలో నీకు ధరించి, ఆ ప్రశస్తమైన పరలోక రాజ్యంలో ఒక ప్రిన్సెస్గా నీవు ఉండాలని ఆయన నీకోసము ఒక స్కెచ్ని సిద్ధపరిచాడు. ఒక మార్గాన్ని రూటుగా ఆయన వేశాడు. పరలోకానికి నువ్వు వెళ్ళాలి అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, ఆ ప్రేమించిన దేవుణ్ణి నీవు ఇంకెంతకాలం నిర్లక్ష్యంగా కొనసాగుతావు? ఎవరైతే నా కుమారుని అంగీకరిస్తారో వారితో పాటు నేను వారి యుద్ధకు వస్తాను, రావడమే కాదు నా రాజ్యంలోకి వారిని హక్కుదారులుగా చేస్తాను అని చెప్పేసి దేవుడే స్వయంగా నీతో చెప్తున్నాడు. మనం చదువుతున్న ధ్యానాంశములోకి మనం వస్తున్నాము. మందసం యొక్క ప్రత్యేకత అన్న అంశాన్ని ధ్యానిస్తున్నాము. అక్కడ దావీదు మందసాన్ని తన దావీదుపురానికి ఉత్సవంతో సంతోష గాన ప్రతిగానములు చేస్తూ, ఆ మందసము నడుస్తున్న మరుక్షణమే అక్కడ రాయబడి ఉంది, మందసము ఒక అడుగు ముందుకు వేస్తుంది అంటే ఆ మందసము వేస్తున్నప్పుడు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటి వధింపబడినండి. చూడండి, దావీదు దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క ప్రసన్నతకు ఎంత విలువిస్తున్నాడంటే, ఒక 6 అడుగులు సాగాయో లేదో
6 అడుగులు ముందుకు ఆ మందసం మోయబడిందో లేదో, ఒక క్రొవ్విన దూడయు ఒక ఎద్దుయు వధింపబడింది అని చెప్పి బైబిల్లో రాయబడింది. అంటే దావీదు దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క మందసానికి, దేవుని యొక్క వాక్యానికి ఎంతగా విలువిస్తున్నాడంటే, దేవునికి సమర్పించేది ఆయన సమర్పిస్తూ దేవుని అంతగా మహిమపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దావీదు మహారాజు అండి, ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలిస్తున్న రాజే. కానీ ఆ రాజుగా ఉన్నాడని ఆయన విర్రవీగలేదు. కానీ రాజుగా నన్ను సృష్టించిన దేవుడి కోసము నేను ఏదైనా చెయ్యాలి అని ఆయన తీర్మానించుకున్నాడు. కాబట్టి ఆ రేసి అడుగుల మందసము దాటుతుందో లేదో, అప్పుడు క్రొవ్విన దూడ ఒకటియో, అంతేకాకుండా ఎద్దు ఒకటి ఆయన వధించి ఆ దేవుణ్ణి ఆయన ఆరాధించి మహిమపరిచినట్టుగా మనం చూస్తున్నాం. మరి రోజు దేవుని యొక్క సన్నిధిలో నిలబడిన నీవు దేవునికి వాక్యానికి విలువిస్తున్నావా? దేవుని సన్నిధిని ధ్యానించడానికి ఇష్టము చూపుతున్నావా? ఒకవేళ ఇష్టము చూపట్లేదు అంటే నీవు దౌర్భాగ్యుడవు అని ధైర్యంగా చెప్తున్నాను. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు తన వాక్కును పంపి నిన్ను స్వస్థపరచాలని చెప్పేసి, తన వాక్కును పంపి నిన్ను బలపరచాలని చెప్పేసి, తన వాక్కును పంపి పరలోక రాజ్యాన్ని నీ గృహంలోకి ఆయన దింపాలి అని ఆశపడుతున్నాడు. ఆయనైతే ఆశపడుతున్నాడు. కానీ దేవుని బిడ్డగా పిలువబడుతున్న నీవు ఆశపడుతున్నావా? సహోదరుడు జగదీష్ రావు గారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అన్నయ్య తనకు కలిగిన ఇల్లంతటిని దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు దేవుని బిడ్డ, ఎంతకాలమైంది దేవుని వాక్యానికి సమయం ఇచ్చి, ఎంతకాలమైంది దేవుని వాక్యాన్ని నీ హృదయంలోకి నువ్వు స్వీకరించి, ఎంతకాలమైంది నీ దేవుని నువ్వు ఇంకా గ్రహించట్లేదు? ఇంకెంతకాలము బండబారిన హృదయం కలిగి, అది మందగిలిన చెవులు కలిగి ఇంకెంతకాలము నువ్వు జీవిస్తావు? నీ చెవులు విననేరకుండానట్లు నా చెవులు మందము కాలేదు, సహాయం చేయకుండానట్లు కురచ కాలేదన్న దేవుని వాక్యాన్ని ఇంకెంతకాలం నువ్వు నిర్లక్ష్యం చేస్తావు? ఇంతకాలం నిర్లక్ష్యంగా జీవించి పాపానికి, లోకానికి చావిచ్చి నీ జీవితాలు. 2వ అంశము మందసము ద్వారా ఆనందము. మొదటిగా మనం చూసాము మందసము ద్వారా ఆశీర్వాదము, 2వదిగా మందసము ద్వారా ఆనందము. చూడండి 12వ వచనంలో, దేవుని మందసము ఉండటం వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానంతటిని ఆశీర్వదించుతున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి. బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంతకాలము బాధతో ఉన్నది చాలు, వేదనతో, దుఃఖముతో, ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని కన్నీరు కార్చింది చాలు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ కన్నీరు తుడిచాలని ఆయన ఆశపడుతున్నాడు. నీ వేదన కొట్టివేయాలని ఆయన నీ యొక్క గృహం అనే, నీ హృదయం అనే తలుపునుద్దా ఆయన తట్టుచున్నాడు. దేవుని ఆశీర్వాదం కావాలా? అయితే దేవుని వాక్యాన్ని ప్రేమించు, దేవుని సన్నిధిని ప్రేమించు, దేవుడికి విలువ ఇవ్వడం నేర్చుకో. నీకు ఆనందం కావాలా? అయితే దేవుని సమయాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. రేయి మొదటి జామున లేసి ప్రార్థనలో గడుపు. రేయి మొదటి జామున వాక్యాన్ని ధ్యానించు. ఆటోమేటిక్గా నీవు కోల్పోయిన సంతోషము, నీ కోల్పోయిన ఆనందం. ఎద్దు ఒకటి, కొవ్విన దూడ ఒకటి అక్కడ అర్పించబడిందట. దావీదు నారతో వేయబడిన ఏఫోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇలాగున దావీదును ఇశ్రాయేలులందరూ యెహోవా సన్నిధిలో ఆర్భాటముతోను వారు ఇశ్రాయేలులందరూ ఆర్భాటముతో బాకనాదములతో ఆయనను వారు ఘనపరిచినట్టుగా, ఆరాధించినట్టుగా మనం చూస్తాం. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఇంతకాలము జీవించిన జీవితము చాలు. మొదటిగా దేవుని ఆశీర్వాదం నీకు కావాలి అన్నా, దేవుని ఆనందంను స్వతంత్రించుకోవాలంటే నీవు చేయాల్సింది దేవుడికి సమయాన్ని ఇవ్వడము. అది ప్రార్థనలో వాక్య దిశను స్వతంత్రించుకోవాలా. అయితే మందసం యొక్క ప్రత్యేకత ఏమిటంటే దేవునికి విలువ ఇవ్వడం నేర్చుకో, దేవునికి సమయం ఇవ్వడం నేర్చుకో. దేవుడికి నీ జీవితంలో అవకాశం ఇవ్వడం నేర్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా నీ జీవితంలోకి ఆశీర్వాదం వస్తుంది. నీకు సమయాన్ని